ఏంట్రేను ఏమైంది? ముందు నీకేమైందో చెప్పు. నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? పరాయి వాళ్ళ మీద ప్రేమ పొంగుకొస్తుందేంటి? ఏం మాట్లాడుతున్నావు రేణు? ఇప్పుడేమైందని అంత ఎమోషన్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి? సీమంతం చేస్తాను, పురుళ్ళు పోస్తాను అని తెగ వాగ్దానాలు ఇచ్చేస్తున్నావు. ఓహో, దాని గురించా? అంతా మర్చిపోయావా? ఆ పాపిస్తుది ఇంట్లోకి రావడమే దరిద్రం అనుకుంటే ఇప్పుడు అది పెట్టిన కండిషన్ కి తల వంచుతూ నీ జీవితాన్ని నాశనం చేస్తూ నువ్వు దిగజార్చుకుంటున్నావు. తప్పదు రేణు. తప్పు అంటున్నాను. నేను తప్పు చేయడం లేదు, ఎదగాలనుకుంటున్నాను. నువ్వు ఎదగట్లేదు. తల దించుకునేలా చేసిన దానికి దగ్గరయ్యి తల వంపులు తెచ్చుకుంటున్నావు. చూడరేను, నేను అనుకున్న జరగడానికి ఎవరి దగ్గరైనా తలదించుకుంటాను. దాని మీద ప్రేమ చూపిస్తున్నానని చెప్పు. చూడరేను, ఇది ప్రేమతో చేస్తున్న శ్రీమంతం కాదు, పక్కా స్వార్థంతో చేస్తున్న శ్రీమంతం. నేను ఎదగాలి, వ్యాపారం చేయాలి, త్రినేత్ర దగ్గర మాట నిలబెట్టుకోవాలి. అలా జరగాలంటే పాప నాతో రావాలి. అందుకే దాని మాటకు విలువిచ్చాను, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఉంది, ముమ్మాటికే ఉంది. నువ్వేదో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నావు. త్రినేత్రతో వ్యాపారం చేయాలంటే దాన్ని నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పేరెంటాలు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే నేనే మా బావతో మాట్లాడతాను. చూడేను, కన్విన్స్ చేయడానికి త్రినేత్ర చిన్న పిల్లవాడేం కాదు, పట్టుదలగల మనిషి. అనుకున్న చేస్తాడు, కరాఖండిగా ఉంటాడు. పాప తెలివికి ఇంప్రెస్ అయ్యాడు, పాపని చూడాలంటున్నాడు. ఇప్పుడు కాదంటే మొదటికే మోసం వస్తుంది. అది తెలియకుండా మాట్లాడుకో. బుకాయించొద్దు. త్రినేత్రను అడ్డం పెట్టుకుని నువ్వు దానికి దగ్గర కావాలనుకుంటున్నావు. వ్యాపారం పేరు చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నావు. షట్ అప్!